రోజుల నుండి జనగామ జిల్లాలో ప్రత్యేకంగా జనగామ నియోజకవర్గం రాజకీయాలలో వికిందా పార్టీలు రకరకాల అవాకులు చెవాకులు పిలుస్తూ అసభ్య పదజాలాలతో ఒక నాయకుడితో ఎలా మాట్లాడాలి, ఒక జిల్లా పార్టీ బాధ్యత గల హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లా మనం గౌరవించుకోవాలనే సంస్కారం లేకుండా మీరు చూస్తూ ఉన్నారు. గత వారంలో జరిగినటువంటి ప్రభుత్వ అధికారిక కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి 6 ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలలో మరి మొన్న 17వ తారీఖు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తే ఒక ప్రతిపక్షంలాగా అధికార పార్టీలో ఉంటూ పార్టీని గౌరవిస్తున్నామని చెప్పుకుంటూ మరి పార్టీకి అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి సందర్భం ఆ వేదికను అంత అపహాస్యం చేయడం ఇంతవరకు సభలో నేను అడుగుతా ఉన్నాను. ఇదేనా రాజకీయ పార్టీలో ఆచరించాల్సినటువంటి విధానం? వేదిక మీద కూర్చునేవారు ఎమ్మెల్యేగా పక్క నియోజకవర్గమైనటువంటి గౌరవ బీలైలయ్య గారు ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేశారు. నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్పు అధికారిక హోదాలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అధికారిక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లే క్రమంలో ఎవరి బాధ్యతను వాళ్ళు అంతర్కరణ శుద్ధితో ప్రజలకు చేరవేసే సమయంలో ఆ వేదికను అపహాస్యం చేసింది. ఇదేనా రాజకీయాలు చేసే విధానం? సొంత పార్టీ మీద ఇలాంటి అవాకులు చెవాకులు పేల్చి అనవసరమైన వ్యాఖ్యలు చేసి వేదిక మీదటువంటి జిల్లా పార్టీ అధ్యక్ష వారిని దిస్తే ఇదా గౌరవం? ఇదా సంస్కారం? ఇదా రాజకీయాలు చేసే విధానం? అసలు ఎవరు వేదిక మీద ఉన్నారు, ఎవరు వ్యతిరేకిస్తున్నాము? ప్రతిపక్షాలు చేసినటువంటి పని మీరు చేసి ఈరోజు మేము చేసిన పని కరెక్ట్ అంటే అది ఎంతవరకు కరెక్ట్? తర్వాత రాజకీయంగా మీరు మనగడ సాధించాలనుకుంటే ప్రజల్లో ఉండండి, పార్టీ ఇచ్చిన ఆదేశం అనుసారం పనిచేయండి. కానీ మీకు ఒక ప్రత్యేక ఎజెండా ఉంటుందా కాంగ్రెస్ పార్టీలో? పార్టీ ఆదేశాలను అనుగుణంగా పనిచేయాలి రాజకీయ నాయకులు. ఒక నేను జరిగినటువంటి ప్రెస్ మీట్ సంగతి చెప్పి మీ వెనుక ప్రజలు మీరు అనుకోవద్దు. 10 సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజం మీద పోసి కాయలు కాసినట్టు బ్రతికి పార్టీని బతికిస్తున్నటువంటి కార్యకర్తలు అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు చేస్తున్నారు ఈ పని? కష్టపడి పనిచేసే నాయకుడి వెనకాల మీరు ఉండాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు అనుకున్నటువంటి పద్ధతిలోనే ఉండాలంటే పదవులు అట్లా వస్తాయా? అవకాశాలు సమయానికి అనుకూలంగా మీకు సామర్థ్యం ఉన్న అవకాశాన్ని బట్టి, మీ సామాజిక వర్గాన్ని బట్టి, ఆడున్న రిజర్వేషన్ బట్టి, పరిస్థితులను బట్టి అవకాశాలు వస్తాయి. కానీ ఒకటే రోజు అందరి పదవులు రావాలంటే రావు. ఇప్పటికైనా ఎవరైతే మనసు చంపుకొని ఎందుకు వచ్చినవరా ఈ మీటింగ్కు, ఎందుకున్నవరా వీళ్ళతో అనుకుంటారు ఎవరైతే ఉన్నారో మిత్రులారా, మీకు బారా దర్వాజకుల్లా జిల్లా కాంగ్రెస్ పార్టీ దర్వాజాలు మీకోసం తెరిచే ఉన్నాయి. దయచేసి ఇకనైనా కళ్ళు తెరిచి కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి కార్యకర్తలు ఎక్కడ కూడా అపోహలకు లోను కాకుండా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి నాయకత్వంలో పనిచేయండి. మీ అందరికీ కూడా ఆహ్వానం ఉన్నది. ఎవరైతే ఆత్మవంచన చేసుకొని అభద్రతాభావంతో ఉన్నారో మా అన్న తర్వాత ఉన్నటువంటి నాయకులు ఇక్కడ చాలామంది ఉన్నారు. వీళ్ళందరితో కూడా డిస్కస్ చేసి కాంగ్రెస్ పార్టీని బతికించుకుందాం. ప్రతిపక్షాలమ్మ కూడా నవ్వుల పాలు కావద్దని ఎవరైతే మనసు చంపుకొని ఎవరికి మాట్లాడితే మేము అవమానపాలిత అనుకుంటున్నారో మేము టోల్ ఫ్రీ నెంబర్ లాగా అందరం కూడా మా ఫోన్లు ఆనే ఉంటాయి. మీరు ఏ క్షణమైనా ఎప్పుడైనా మాకు ఫోన్ చేయొచ్చు. ప్రతాపనతో చర్చించుకుందాం. మీది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో చిన్న చిన్న పొరపాట్లు మనస్పర్ధలు వస్తే కూర్చొని చర్చించుకునే విధానం ఉండాలి. కానీ అక్కడ ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఆ యజ్ఞానికి మనం కూడా చిన్న నూలు పోగులాగా దానికి సహకరించకపోయి ప్రతి అంశానికి అడ్డుపడుకుంటూ, ప్రతి కార్యక్రమాన్ని అడ్డుపడుకుంటూ, ప్రతి అంశాన్ని ప్రతాప్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ప్రతాప్ రెడ్డి గారు చేసినటువంటి ఒక తప్పుని మీరు ఎక్కడైనా చూపించగలుగుతారా? ఆధారం లేని ఆరోపణలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకి ఇస్తూ ఉన్నారు. మేమందరం కూడా ప్రతి కార్యక్రమాన్ని పరిశీలిస్తూ ఉన్నాం, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. మా ద్వారా అన్న ద్వారా ఏమైనా తప్పు జరుగుతుందో మీరు ఆధారంతో చూపించగలుగుతా అని చర్చకు సిద్ధమని చెప్పిండు. మీ దగ్గర ఏముందని మాట్లాడుతూ ఉన్నారు. ఒకరిద్దరి స్వార్థం కోసం అంతమంది జీవితాలు ఖరాబ్ చేయకండి. కాంగ్రెస్ పార్టీ 130-140 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, జనగామ అంటేనే కాంగ్రెస్ అంటేనే జనగామ. ఆ స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇలా విచ్ఛిన్న వర్గాలు ఒక కొత్త గ్రూపులుగా తయారైపోయి పార్టీ ప్రతిష్టను బజారుకి ఇస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మేము నిజంగా కూడా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని బతికించుకునే బాధ్యత మీకు ఎంత ఉందో మాకు తెలియదు, కానీ మాకైతే ఉన్నది. రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ప్రజలు ఎలాంటి ఆలోచన పోతుంది, ఎలాంటి మెసేజ్ పాస్ అవుతుంది, తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం అన్న సంగతి ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా? కాబట్టి ఇకనైనా మీ ఆలోచన సరళిని, మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని
ఇంత పెద్ద అభివృద్ధి యజ్ఞంలో మీరందరూ భాగస్వాములై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మీ అభిప్రాయాలను ఎప్పుడు కూడా పంచుకునే ఒక అద్భుతమైనటువంటి అవకాశం జిల్లా పార్టీ కార్యాలయం 24 గంటలు తెరిచే ఉంటుంది. మీకోసం మేము కూడా ఎదురుస్తున్నాం మిత్రులారా. ఎవరు కూడా తప్పులు జరుగుతాయి. నిజంగా కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకుని వస్తే పెద్ద మనసుతో స్వాగతించడం సిద్ధంగా ఉన్నాడు. మీ ఎన్నుకున్నటువంటి అందరూ కూడా చాలామంది నిన్న వీడియోలో చూసినాం తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. అంత అవసరం ఏమిటి మిత్రులారా? కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు, కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తులు, మీకు నిజాయితీగా పనిచేసే తత్వం కనుక ఉంటే నిజాయితీగా పనిచేసి ఉంటే మీరు ఖచ్చితంగా అన్న దగ్గర రండి, మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో కలవండి. మనం అందరం కూడా ముందుకు వెళ్లాల్సిందే కోరుకుంటూ, ఎవరైనా అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ వేరే కథనాలు అల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అంత పెద్ద సీన్ ఇక్కడ ఏం లేదు, అదంతా ఉండదు కూడా. ప్రజల మధ్యలో సంక్షేమంతో ఉన్న నాయకుడిని ఎవరు కూడా చెరపలేరు. మీరు కూడా రండి, ప్రజలతో మమ్మకం కాండి, ప్రతాపన్న చేస్తున్నటువంటి ప్రజాయజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కండి. అనవసరంగా సూర్యుడి మీద ఉమ్మేస్తే మన మీదనే పడుతుంది తప్ప సూర్యుడికి ఏమి జరగదు. ప్రతాపన్న కూడా అలాంటి వ్యక్తే. బీసీల పేరిట, ఎస్సీల పేరిట, ఎస్టీల పేరిట విభజించి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. ఇలా జిల్లా పార్టీలో మన నియోజకవర్గంలో 8 మంది మండల పార్టీ అధ్యక్షులు ఉంటే ఎంతమంది రెడ్లు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఇస్తారు, అందరికీ సామాజిక న్యాయం జరిగింది కదా. మరి ఇలా బీసీలకు ఏమన్యాయం జరిగింది? ఒక ముదిరాజు బిడ్డ, ఒక గౌడ బిడ్డ, అర్థమైందా? అనేక రకాల బీసీలకు కూడా న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇలా కనిపిస్తూ ఉంది. మీరు ఇదేంటంటే పెట్టి మాట్లాడుతున్నారు బీసీల కోసం. ఇలా బీసీలకు ప్రాధాన్యత లేదా? ఒక యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఒక బీసీ బిడ్డ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఇలా జిల్లా పార్టీ బాధ్యతలు మోస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ఇలా పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల ఒక యాదవ బిడ్డను నియమించిండు. కానీ అయినప్పుడు కలుపుకపోయే ఆలోచన మీకు ఉన్నప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్లు ఎందుకు? చక్కగా ఆఫీస్కి రావచ్చు కదా. అన్నా మా తప్పులు జరిగినాయి, ఈ రకమైన తప్పులు చేసినాము, కలుపుకపోదాం, పార్టీని బతికించుకుందాం, కార్యకర్తల కష్టాల్లో మేము కూడా భాగస్వాములు అవుతామని ఎందుకు చెప్పారు? అంటే మీ భయభ్రాంతులకు గురైతే ఆయన వచ్చి అక్కడ మాట్లాడతాడా? అది కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ ఆలోచన సరళి మార్చుకోవాలి. వాళ్ళ అనుభవాన్ని గౌరవించే స్థాయిలోనే ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ఏ రోజు కూడా ఎవ్వరి మీద కూడా ఆయన కక్ష కట్టలేదు, కక్ష కట్టే పనులు చేయలేదు. అనేక సందర్భాలలో సీనియర్లు అని చెప్పేసి వాళ్ళకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి గౌరవించి ఆఫీసు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళంతలా వాళ్ళే అనుమానాలకు గురైపోయి వాళ్ళంతలా వాళ్ళే పదవులు మాకు దక్కాయని మీరెందుకు ఊహించుకుంటారు? రాజకీయాల్లో ఒక పదవులు ఇచ్చే క్రమంలో ఒక సామాజిక వర్గంలో అనేక మంది నాయకులు ఉంటారు. వాళ్ళని సముదాయించే క్రమంలో కొంత జాప్యం జరుగుతుంది, కొంచెం సమయం పడుతుంది. అంత మాత్రాన మాకు అన్యాయం చేసిండనంటే ఎంతవరకు సమంజసం? అసలు వచ్చిన ఎన్ని పదవులు వచ్చినాయి? జనగామ నియోజకవర్గంలో ఉన్న పదవులు ఎన్ని వచ్చినాయి ఇప్పటి వరకు? జరిగిన ప్రయత్నం ఒకటి జరిగింది, దానిలో ఒకరికి అవకాశం వస్తుంది, మిగతా ఇంకో అవకాశం వస్తుంది. కానీ అవకాశాలు ఎవరికి వస్తాయన్న సంగతి తెలియకుండా వీళ్ళు అగౌరవపరచకముందే అగౌరవపరిచినట్టు, వీళ్ళు అవమానపరచముందుకు అవమానపరిచినట్టు చిత్రీకరించి కొంతమంది వాళ్ళ తప్పు ఒప్పుకుంటూనే మేము చేసిన తప్పే మమ్మల్ని కలుపుకపోవాలంటున్నారు. తప్పుగా కలుపుకపోవాలనడానికి పత్రికా సమావేశాలు ఎందుకు? అలా ఒకరు చాలా సంస్కారం లేకుండా మాట్లాడింది. వారెవరు మీ అందరికీ తెలుసు. 40-50 ఏళ్ళ నుంచి వెళ్ళి ఎన్ఎస్ఏ నుంచి వెళ్ళి పనిచేస్తారని చెప్తున్నటువంటి సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడింది. మేము 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నామని. మీ సీనియారిటీని ఎవరు తక్కువ చేయలే, మీకు ఎక్కడ కూడా అగౌరవం కాలేదు. ప్రతాప్ రెడ్డి గారు అనుక్షణం ప్రతి కార్యక్రమంలో మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం, మీకు ఇవ్వాల్సినటువంటి పెద్దపీట వేస్తూనే కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేది. అది వాళ్ళకి తెలుసు. అనవసరమైనవి అకారణాల చేత కారణం లేనటువంటి వ్యాఖ్యలు చేసి రాజకీయ పబ్బం గడుపుకునే వ్యక్తులందరూ కలిసి ఒక దగ్గరికి జమ అయిపోయి ఒకానొక సమయంలో ఈ రోజున్నటువంటి ఆ నలుగురు పెద్ద మనుషుల్లో ఒకరి కోసం ఒకరు విమర్శించుకున్న వాళ్ళే, ఒకరు మంచోళ్ళు కాదంటే ఇంకొకరు మంచోళ్ళని కాదని చెప్పిన వాళ్ళే. ఇవాళ మీరందరూ ఒకటే కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం 10 గంటల రాత్రి కానీ 12 గంటల రాత్రి కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కష్టం వస్తే ఫోన్ ఇస్తే అన్న సమస్య ఉందంటే నేను ఉన్నా అని ధైర్యం కల్పిస్తున్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి మీద వీళ్ళు అవాకులు చెవాకులు పిలిచి అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే మీరు అంత పెద్ద స్థాయి నాయకులు అవుతారా? ఇది ఎంతవరకు కరెక్టు? మీ 40 ఏళ్ళ అనుభవంలో, మీ రాజకీయ సీనియారిటీలో ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం అంటున్నా నేను? ఏం మాట్లాడుతున్నారు? ఏ ప్రజా సంక్షేమం కోసం మీరు పోరాటాలు చేసిళ్ళు, ధర్నాలు చేసినాం, రస్తారోకాలు చేసామంటున్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి లేదు. ప్రజల కోసం,
ప్రజాస్వామిక హక్కుల కోసం జైలపాలైంది ఎవరన్న సంగతి జనగామ చివరస్థానాలు దిశలు చెప్తాయి. ఎవరు పోరాటం చేసిలో కాంగ్రెస్ పార్టీ కోసం, ఎవరు జైలపాలయంలో ప్రజలు చెప్తారు. రేపు పొద్దుగాల ఎవరు కష్టపడ్డారో కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు సజీవంగా కాంగ్రెస్ పార్టీ బతికించుకోవడం కోసం జైలపాలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ కూర్చున్నారు. హక్కులున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ సంగతి గుర్తుంచుకోవాలి. వందలాది కేసులు 155లు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం నడుస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను అర్ధరాత్రి 12 నుంచి 1 గంట మధ్యలో భార్యా పిల్లల్ని వదిలిపెట్టి అరెస్టులు చేసి దోమలలో పండబెట్టినటువంటి పరిస్థితులు అప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరున్నారా రాస్తారోగాలలో? మీరున్నారా అరెస్టులలో? ఎందుకు ఈరోజు ప్రతాపన్న అనడానికి మీకు వేదిక దొరికితే ఏది పడుతుంది మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇది విత్ ఇన్ ద పార్టీ. మాట్లాడిన 3 వ్యక్తులు ఏమంటున్నారు? ఇంకా 3 ఏమన్నారు కోసం ఇలా మేము మాట్లాడలేదు. నిజంగా కూడా చెప్తున్నా, ప్రెస్ మీట్ కౌంటర్ అయితే కాదు. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్లు ఏం లేదు, మాకు తెలుసు, మీకు అందరికీ కూడా తెలుసు. అందుకోసం మాట్లాడతలేరు. కానీ కొంతకాలం కలిసి పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కొంత కష్టపడినటువంటి పరిస్థితి అందులో కొంతమంది ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా మనసు చెప్పుకొని బాధపడుతున్నారు. మాకు కొంత ఫోన్లు కూడా వస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. పెద్ద మనిషి కొమ్మరి ప్రతాప్ రెడ్డి గారు వారి విలువైనటువంటి జీవితాన్ని, వ్యాపార జీవితాన్ని పనంగా పెట్టి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కొన్ని సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో ఉద్యమ నిర్మాణంలో వారి విలువైన జీవితాన్ని పనంగా పెట్టినటువంటి వ్యక్తి. వారి త్యాగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి భాగం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ మహాయజ్ఞంలో ఆయనకున్నటువంటి అనేక అవకాశాలను, అవసరాలను కూడా పక్కన పెట్టి ప్రజా అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం పునరంకితమై జనగామ నియోజకవర్గ ప్రజల కోసం, జిల్లాలో పార్టీ నిర్మాణం కోసం అద్భుతమైన పద్ధతిలో పనిచేస్తూ ఉన్నాడు. దయచేసి మీరందరూ కూడా ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కండి. ఈ వ్యవహార శైలిని బంద్ చేయండి. ఎవరైతే వద్దామని అనుకుంటున్నారో మా అందరికీ కూడా సమాచారం ఇచ్చి రావాల్సిందిగా. రాని వాళ్లకు ఇక్కడ ఇబ్బంది కూడా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అనే ఒక మహాసముద్రం, అద్భుతమైనటువంటి రాజకీయాలుగా అన్ని రకాల అనుభవం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. మీరు ఇకనైనా మీ పద్ధతి మార్చుకొని కాంగ్రెస్ పార్టీని పరువును బజారుకి ఈడ్చొద్దని హెచ్చరిస్తూ పిలుస్తూ ఉన్నాం.